హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈ రోజు వీడియోలో క్యారెట్ స్టఫింగ్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. బజ్జీ మిర్చి లేకపోయినా నార్మల్ పచ్చిమిర్చితోనే ఏ మాత్రం కారం లేకుండా చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగేలా చేసేద్దామా? మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 2 లేదా 3 క్యారెట్ని అయితే శుభ్రంగా కడిగి చెక్కు అయితే తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు చాట్ మసాలా వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయనవసరం లేదు, చాట్ మసాలా పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు మిర్చి అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి టీ ఆకారంలో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని లోపల గింజలను అయితే మొత్తం తీసేయాలి. ఎందుకంటే ఇవి చాలా కారంగా ఉంటాయి, బజ్జీ మిర్చి కాదు కాబట్టి. ఇలా కట్ చేసుకొని లోపల గింజలు అయితే తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యారెట్, అదిన మిర్చి లోపల అయితే పెట్టుకోవాలి. ఇలాగే పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకొని లోపల గింజలు అయితే తీసుకొని మనం కలుపుకున్న క్యారెట్ని అయితే ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. మొత్తం మిర్చి అంతా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరే బౌల్ అయితే తీసుకొని 1.5 కప్ అయితే శనగపిండిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరిపిండిని కూడా వేసుకొని 2 స్పూన్ల కారం, సరిపడా సాల్ట్, కొద్దిగా వాము కూడా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేకింగ్ సోడా కూడా 1 స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పసుపు కానీ కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోండి. తర్వాత ఇది అయితే పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టఫింగ్ పెట్టిన మిర్చి పిండిలో అయితే ముంచుకొని ఆయిల్లో వేసి 2 వైపులా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే మొత్తం అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లోపల క్యారెట్తో పాటు ఆనియన్స్ కూడా పెట్టాం కాబట్టి పైన కట్ చేసి మళ్ళీ ఆనియన్స్ వేయవసరం లేదు. సో మొత్తం అన్ని ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే క్యారెట్ స్టఫింగ్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అస్సలు కారం ఉండదు కాబట్టి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.